రమ్య అని అందరూ ట్రోల్ చేస్తారు కానీ ఎంత తెల్లగా ఉంటుంది, ఎంత బాగుంటుందో తెలుసా బ్రో నీకు? పొలాలకు వేసినట్టు దీన్ని పళ్ళకి కంచేశారేంటి? ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోతో రావాలని నాకు ముందే తెలుసు. కాకపోతే అప్పుడే కాదులే, ఒక 3-4 మంత్స్ అయితే పట్టింది. అప్పుడు దీని గురించి మాట్లాడదామని చెప్పి నేనైతే అనుకున్నా. ఏంటంటే మీ అందరికీ తెలుసు, అలైక్య చిట్టి పికిల్స్ ఎంత ఫేమస్ అయిందో, అంత ట్రోల్ అయిందనమాట, అంతలా తిట్టారు. వీళ్ళు తిట్టినటువంటి తిట్లు ఇప్పుడు ఏ సోషల్ మీడియా అయితే వీళ్ళని నిలబెట్టిందో, ఏ సోషల్ మీడియా ద్వారా అయితే వీళ్ళ బిజినెస్ని క్లిక్ చేసుకొని కోట్లు సంపాదించుకున్నారు, అదే సోషల్ మీడియా ద్వారా నిజంగా ఇదే అయిపోయింది అనమాట. ఏందో పాములు పట్టేవాడు పాము కాటికే పోయినట్టు ఏ సోషల్ మీడియా అయితే వీళ్ళని నిలబెట్టిందో అదే సోషల్ మీడియా వీళ్ళని అయితే పడుకోబెట్టింది అనమాట. నాన్వేషణ పాపం వీళ్ళకి సపోర్ట్ చేస్తూ అంతలా వీడియోలు చేసిండు. అసలు ఎందుకు వీళ్ళకి సపోర్ట్ చేసిండు అనేటటువంటిది పెద్ద మిస్టరీయే. ప్రపంచంలో కొన్ని మిస్టరీస్ ఉంటాయి అనమాట. పోలవరం ప్రాజెక్టు ఇప్పుడు కంప్లీట్ అయింది, ఇది పెద్ద మిస్టరీ. ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఇది పెద్ద మిస్టరీ. ఆర్సీబీ కప్పు కొట్టిద్దా లేదా, ఇది ఇంకా పెద్ద మిస్టరీ. అండ్ మన ప్రభాస్కి పెళ్ళి అయిద్దా లేదా, ఇది ఇంకా తీరనటువంటి మిస్టరీ. ఈ మిస్టరీస్ ఎంత మిస్టరీయో నాన్వేషణ వీళ్ళకి సపోర్ట్ చేయడం కూడా అదే రకమైనటువంటి మిస్టరీ. అదే ముందు బ్రో చెల్లెళ్ళు అని చెప్పాడు కానంటే చెల్లెళ్ళు అని చెప్పాడు కదా. సో నాన్వేషణ ఏమన్నాడంటే, ఇప్పుడు మేము ఆ పికిల్స్ బంద్ చేసేసి లడ్డు బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ లడ్డు బిజినెస్లో విన్నారు కదా, మేము పచ్చళ్ళ వ్యాపారం చేయం, పచ్చళ్ళ జోలికి పోము, మేము లడ్డూ వ్యాపారం చేస్తామని చెప్పి ఇది చెప్పిండు అనమాట. నాన్వేషణ చెప్పేది సొల్లు కాదు అని చెప్పి మీరు నమ్ముతారు. సో తను నిజమే చెప్పి ఉంటాడు కదా, తను వీళ్ళతో డిస్కషన్ చేస్తుంటాడు కదా, తను వీళ్ళకి సజెషన్ ఇచ్చి ఉంటాడు కదా. ప్రపంచం మొత్తం వీళ్ళందరినీ వేలెత్తి చూపిస్తుంటే ఒక అన్వేషణకి వీళ్ళకి సపోర్ట్ చేస్తూ వీడియో చేసిండు. మరి అలాంటప్పుడు వీళ్ళు కనీసం అన్వేషణ మాట ఇంటికి మందమైన లెక్క వేయాలి కదా. ఈసారి అలైక్య చిట్టి పికిల్స్ అయితే ఉంది కదా, సో రమ్య మోక్ష పికిల్స్ అని లెక్కలేదనమాట. మళ్ళీ పచ్చల బిజినెస్ స్టార్ట్ చేశారు. నాన్వేషణ మాట వినలేదు కానీ నా మాట అయితే విన్నారనమాట. నా మాట ఏం విన్నారనంటే, ఒకసారి ఈ వీడియో క్లిప్ వినండి, స్టార్ట్ చేసుకోండి. ఎవరికి వచ్చినటువంటి ఇబ్బంది లేదు. రేట్స్ కొద్దిగా తగ్గించండి. అండ్ మాట్లాడేటటువంటి కస్టమర్స్తో చాలా జాగ్రత్తగా మాట్లాడండి, వినమ్రులే మాట్లాడండి. ఇక తప్పేదో జరిగిపోయింది, ఇప్పుడు ఎవరు కూడా మిమ్మల్ని పట్టించుకోరు. ఖచ్చితంగా మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి నేనైతే ముందుంటా. అన్వే చెప్పినట్టు ఆ లడ్డూల వ్యాపారాలు ఏమొద్దు, ఈ పికిల్సే కొద్దిగా క్లిక్ అయింది. మీరైతే నేషనల్ వైడ్గా వెళ్ళిపోయారు. ఇప్పుడు కొద్దిగా పెద్ద వెబ్సైట్ స్టార్ట్ చేసి మంచిగా స్టార్ట్ చేసి మంచి టేస్ట్ ఇవ్వగలిగితే, అరే టేస్ట్ బాగానే ఉంది కదా, ఎందుకురా వీళ్ళందరినీ ఎంతలా ట్రోల్ చేశారనే వాళ్ళందరికీ కూడా సమాధానం వస్తుంది. ఇంకొకటి ఏంటంటే, మీ చెల్లెలతో ఎక్స్పోజింగ్ చేయించమాకండి. ఎందుకంటే మనం తెలుగు వారం సంప్రదాయాన్ని గౌరవించాలన్నమాట. మీరు ఎక్స్పోజింగ్ చేయాలనుకుంటే ఎక్స్పోజింగ్ మాత్రమే చేయండి, బిజినెస్ చేయమాకండి. ఈ విధంగా మీరు ఎక్స్పోజింగ్ చేస్తూ బిజినెస్ చేయడం వల్ల నిజంగానే అంత గుడ్ క్వాలిటీ అంతా బానే ఉన్నప్పుడు ఒక అమ్మాయిలు ఎందుకు ఎక్స్పోజ్ చేసి వీడియో చేయాల్సిన అవసరం ఎందుకుంది? ఎక్స్పోజ్ మీ బిజినెస్ కి బ్యాడ్ నేమ్ వస్తుంది, పచ్చళ్ళు అమ్మే ప్రతి ఒక్కరికి కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది. కాబట్టి మీ బిజినెస్ మీరు స్టార్ట్ చేసుకోండి, దీనివల్ల వచ్చేటటువంటి ఎలాంటి ఇబ్బంది లేదు అన్నారు కదా. ఇందులో నేను ఆల్రెడీ చెప్పా, మీరు మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేసుకోండి, పచ్చళ్ళ వ్యాపారమే స్టార్ట్ చేసుకోండి అని చెప్పా. పేరు మార్చి స్టార్ట్ చేయండి అని చెప్పా, అది ఫాలో అయ్యారనమాట. సో కస్టమర్స్తో మాట్లాడడానికి మీరు మాట్లాడమాకండి, వేరే వాళ్ళతో మాట్లాడించండి అనేటటువంటిది కూడా చెప్పా. రేట్లు తగ్గించండి అని చెప్పా, దాన్ని కూడా వీళ్ళు ఫాలో అయ్యారనమాట. ఇంకా చూసుకున్నట్లయితే అండ్ క్వాలిటీ మెయింటైన్ చేయండి అని చెప్పా, అది ఫాలో అయ్యారనమాట. ఈ విధంగా మనం చెప్పిన ప్రతిదీ కూడా వీళ్ళైతే ఫాలో అయ్యారు. కానీ నాన్వేషణ చెప్పింది ఇంటిగా మందం కూడా లెక్కలేదు అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. నేను అడిగేటటువంటి క్వశ్చన్ ఒకటే, అసలు నాన్వేషణ వీళ్ళకి ఎందుకు సపోర్ట్ చేసిన అనేటటువంటిది మిస్టరీ అయితే తేలాలబ్బా. ఆ మిస్టరీ మీకు తెలిస్తే మట్టికి డెఫినెట్లీ కింద కామెంట్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. ముందైతే అక్కయ్య గారు వచ్చారనమాట. నెక్స్ట్ ఏంటి అంట అని చెప్పి నేను లోకల్ రేంజ్లో అయితే ఎంట్రీ అయితే ఇచ్చారు. ముందు తన మాటలు విన్న తర్వాత అసలు దాని గురించి క్లారిటీగా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. లెట్స్ డైవ్ ఇన్. మేమైతే ఈ 11 మంత్స్ బిజినెస్ అనేది చాలా సక్సెస్ఫుల్ గా నెట్టుకొచ్చాము, బాగా మంచిగా రన్ అయింది. అండ్ ఈ ఇష్యూస్ వల్ల అయితే ఈ 11 మంత్స్ లోనే క్లోజ్ చేసేస్తామని అసలు అనుకోలేదు. సో బిజినెస్ అయితే అఫీషియల్ గా క్లోజ్ అయిపోయిందండి. సో సక్సెస్ఫుల్ గా చేశారంటే, రీసెంట్గా ఒక వీడియో చేసిన అనమాట, సమ్వన్ ట్రోలింగ్ మై పికిల్స్ అని చెప్పి ఈ విధంగా చేసి నెట్ ముందుకు వెళ్ళడం. అప్పుడు అంత యాటిట్యూడ్ చూపించింది ఈ పాప. ఇప్పుడు చూసుకున్నట్లయితే మంచిగా శారీ కట్టి తెలుగు సంప్రదాయం అయితే గుర్తొచ్చింది అనమాట. గ్రేటే, దెబ్బకన్నీ కూడా దిగొచ్చేసే. ఈ 11 మంత్స్ మేము చాలా కష్టపడ్డాం బిజినెస్ క్లిక్ చేయడానికి. జస్ట్ ఒక 2-3 రోజుల్లోనే ఆ టెరిటరీ అంతా కూడా కూలిపోయింది అనేటటువంటి విషయం అయితే అమ్మాయి చెప్తాంది. అనేది ఒక డైలమాలో మేమందరం ఉన్నాము. ఈసారి అలైక్య చిట్టి పికిల్స్ అయితే ఉంది కదా, సో రమ్య మోక్ష పికిల్స్ అని కంబ్యాక్ అయితే స్ట్రాంగ్ గా ఇద్దాం అనుకుంటున్నాను. కంబ్యాక్ మీరు పెద్ద మహేంద్ర సింగ్ ధోనీలు మరి కంబ్యాక్ నోడిదోల వల్ల బిజినెస్ అయితే స్టార్ట్ అయింది. ఆ బిజినెస్ నేను వదిలేస్తున్నాను ఫ్రెండ్స్, ఇంకో కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నా. మళ్ళీ మాకు వేరే పని అయితే చేత కాదు, ఓన్లీ మాకు పచ్చళ్ళు చేయడమే చేత అయితే. కాబట్టి అదే పచ్చళ్ళకి అలైక్య చిట్టి పికిల్స్ అనేటటువంటిది చాలా బ్యాడ్ నేమ్ వచ్చేసింది. కాబట్టి అది వదిలేసి రమ్య మోక్ష, అంటే రమ్య అంటే ఈ అమ్మాయి పేరు, మోక్ష అంటే ఇంకో ఆకు ఉంది కదా, ఆక పేరు, రెండు కలిపి ఈ విధంగా స్టార్ట్ చేస్తామని చెప్పి తనైతే చెప్పడం జరిగింది అనమాట. కంబ్యాక్ అనమాకండి, మీరేమి హీరోలు కాదు ఫ్లాప్ కావడానికి, మీరేమి క్రికెటర్లు కాదు గో బ్యాక్ కంబ్యాక్లో ఉండడానికి.
దోల వల్ల బిజినెస్ అయితే కూలిపోయింది. కానీ దాన్ని మేము నిలబెట్టుకునేటటువంటి ప్రయత్నం అని చేస్తామని చెప్పి చెప్పండి, చాలా బాగుంటుంది అనమాట. కాకపోతే ఇది వరకు ఉన్న సపోర్ట్ ఇప్పుడు ఉంటుందా లేదా అనేది మీరు ఏం కంగారు పడమాకండి. ఇదివరకు ఎంతైతే సపోర్ట్ ఉందో దానికి డబుల్ ఉంటుంది. ఎందుకంటే మన ఇండియాలో కరువునా కొడుకులు ఎప్పుడూ ఉంటారనమాట. కానీ ఒకటి నేను చెప్పా, ఎక్స్పోజింగ్ తగ్గియండి, మీ చెల్లెలతో చేపించమాకండి నేను చెప్పా. మరి అది మారిద్దో లేదో తెలియదు, కానీ వీళ్ళ బిజినెస్కి వీళ్ళు పెట్టేటటువంటి పబ్లిసిటీ, ఆ ఎక్స్పోజింగ్ ఉన్నంతకాలం వీళ్ళకైతే 100% సపోర్ట్ ఉంటుంది అనేటటువంటిది నా ఫీలింగ్. నేను మార్నింగే ఒక మీమ్ చూసిన అనమాట, బహుశా జున్ను ముక్క కూడా ఏమని చూస్తే అసూయపడిద్దేమో అని చెప్పి అన్నారనమాట. అంత వైట్గా ఉంటుంది అమ్మాయి. సో ఆ వైట్ని చూస్తున్నారులే కానీ ఆ టీత్ని చూడలేదు అన్నమాట. పొలాలకు వేసినట్టు దీన్ని పళ్ళకి కంచేశారేంటి? టీత్ చూడండి. ఈ మీమ్స్ కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి, మీకు ఖచ్చితంగా సపోర్ట్ అయితే ఉంటుంది. నాకు అర్థం కావట్లేదు. ఖచ్చితంగా ఎక్కడో ఒక పాజిటివ్ ఇవ్వండి. మా ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ కానీ, ఇంకా మా రిలేటివ్స్, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరూ ఇంకా ఇన్స్టాలో మెసేజెస్ కూడా నేను చూస్తున్నాను ఈ మధ్యన, కామెంట్స్ కూడా. మీరు కంబ్యాక్ ఇవ్వండి, స్ట్రాంగ్ గా ఇవ్వండి, మేము ఆర్డర్ చేస్తాం. మాకు స్క్రీన్ షాట్స్ పెట్టొచ్చుగా. సో ఈసారి ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ అంటే రెగ్యులర్ కస్టమర్స్ అని చెప్తుంది అలైక్య గారు మరియు రమ్య గారు. నేను మీకు డైరెక్ట్గా చెప్తున్నానండి, ఇంత మట్టికి ఒక్కసారి కూడా మీ పచ్చళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళ పచ్చళ్ళు మేము తిన్నాం, భయంకరమైనటువంటి టేస్ట్ ఉన్నాయి అని చెప్పిన వల్ల నేనైతే ఆదరి నుండి ఎదిరి దాకా అసలుకేం లేదు. అరే వాళ్ళ పచ్చళ్ళ బిజినెస్ క్లోజ్ అయిపోయింది, ఇంత మంచి టేస్టీ పచ్చళ్ళు మేము మిస్ అయినవి అని చెప్పి ఒక్కళ్ళ నోటి నుండి నేనైతే వెళ్ళలేదండి. ఒకవేళ మీకు ఎవరు సపోర్ట్ చేస్తున్నారు, మాకు ఆ పచ్చళ్ళే కావాలి, ఆ పచ్చళ్ళు తింటేనే మాకు పిల్లగాలు పుడతారు, ఆ పచ్చళ్ళు తింటేనే మాకు రొయ్య పుట్టింది అని చెప్పి మీకు ఎవరైతే చెప్తున్నారో దయచేసి వాళ్ళ స్క్రీన్ షాట్ మాకు పెట్టండి, చూడాలనుంది. అలాంటి మహానుభావులను చూడకపోతే ఎట్లా చెప్పండి. బిజినెస్ ఏదైతే ఉందో రమ్య మోక్ష పికిల్స్ మీద, సో అది ఖచ్చితంగా అందరూ ఎఫోర్డ్ చేసే ప్రైజెస్ కి మంచి క్వాలిటీ చెప్పే కదా, నేను ఆల్రెడీ చెప్పా రేట్లు తగ్గిస్తారని, అదే వీళ్ళు ఫాలో అయ్యారనమాట. కాబట్టి ఇక్కడ నాకు వచ్చేది ఒకటే, నా మాట మంచిగానే ఉన్నారు, నా వీడియోలో కూడా వీళ్ళు చూస్తారని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. మంచిగా బిజినెస్ అనేది రన్ చేద్దాం అనుకుంటున్నాం. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే అనుకుంటున్నాము సో ఎలాంటి డిస్టర్బెన్సెస్ రాకుండా. సో మా సిస్టర్ అయితే తన ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఇంకా ఈసారి చేయబోయేదంతా నేను మాత్రమే చేస్తాను. లాస్ట్ టైం అలైక్య చిట్టి పికిల్స్ బిజినెస్ అందరం కలిసి చేసాము. అండ్ ఆ బిజినెస్ కి కూడా ఏం లేదు, మా సిస్టర్కి నోటితో ఎక్కువ, అందుకే మా సిస్టర్ని మేము రానియం, మేమే చూసుకుంటాం అని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు అనమాట. అదే సోది 9 నిమిషాలు తను ఏం చెప్పిందంటే, నేను మూవీ ఇండస్ట్రీలో నటించిన, అందుకే నేను పచ్చళ్ళగా నా పేరు పెట్టుకోలేదు. ఇప్పుడు మూవీ ఇండస్ట్రీలో నటించిన అని చెప్పి అమ్మాయి చెప్పింది అనమాట. మరి ఏ సినిమాలో నటించింది అనేటటువంటిది నాకు కూడా తెలియదు. ఫైనల్లీ వీఆర్ కమ్బ్యాక్ అని చెప్పి చెప్పబోతున్నారు అనమాట. నేనైతే ఇగ్గల్లి వెయిట్ చేస్తాను. ముందైతే మీరు తొందరగా బిజినెస్ స్టార్ట్ చేయండి, ఆ పచ్చళ్ళు కొనుక్కొని నేనైతే తినాలా, ఆ లైఫ్లో సెటిల్ అయ్యా అని చెప్పి మా ఇంట్లో వాళ్ళందరికీ చూపించాలి. నిజంగా నాకు చిన్న గోల్డ్ షాప్ ఉంది, ఒక బండి కొనుక్కున్నా, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసా, ఓకే ఒక 6 lakh సబ్స్క్రైబర్స్ని అయితే సంపాదించుకున్నా. అయినా కానీ నా ఫ్రెండ్స్ అండ్ నా ఫ్యామిలీ నేను లైఫ్లో సెటిల్ అయ్యా అంటే చెప్పే వాళ్ళైతే నమ్మట్లేదు అనమాట. నేను కెరియర్ మీద ఫోకస్ చేస్తున్నట్టు వాళ్ళైతే నమ్మట్లేదు. డైరెక్ట్గా ఈ అలైక్య మోక్ష పికిల్సా, రమ్య మోక్ష పికిల్సా మీరైతే ఆన్లైన్లో ఆర్డర్ అయితే స్టార్ట్ చేయండి. అర్జెంటుగా నేనైతే అది కొనుక్కున్న తర్వాత అవి ఆర్డర్ పెట్టి ఆన్లైన్లో చూసారా, లైఫ్లో సెటిల్ అయ్యాను నేను. ఇక నేను పెళ్లి చేసుకోవడానికి ఎలిజిబిలిటీ, పిల్లలు అనడానికి ఎలిజిబిలిటీ, పళ్ళానికి బంగారం కొనడానికి ఎలిజిబిలిటీ అనేటటువంటి ఒక వీడియో చేసుకుంటా. దయచేసి త్వరగా దింపండి అని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇదైతే ట్రోల్ వీడియో కాదు, ఇదైతే ఎక్స్పోజ్ వీడియో కాదు, ఇదైతే నెగిటివ్ వీడియో కాదు, ఫుల్ సపోర్టెడ్ వీడియో అనమాట. ఎందుకంటే మనం మనుషులు క్షమించేటటువంటి హృదయం మనకి ఎక్కువగా ఉంటుంది, ముఖ్యంగా నాకు ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే నన్ను టార్గెట్ చేసి ట్రోల్ చేసిన, నన్ను తిట్టినా, నా రిలీజన్ తిట్టినా, మా వాళ్ళని తిట్టినా కానీ నేను అన్నీ తీసుకొని వాళ్ళందరినీ క్షమించేసిన అనమాట. 3 లఫుట్గాళ్ళు ఉంటారు, వాళ్ళ పేర్లు అవి ఎర్రిపుగ్గాల పేర్లు వద్దులండి మన ఛానల్లో. నేను అలైక్య మీద వీడియోలు చేస్తే నా వీడియో వాళ్ళ ఛానల్లో ప్లే చేసుకుంటా, వాళ్ళు వాడికి కౌంటర్లు ఇవ్వటం. అరే దేడిదేవన్న కొడకలారా, మీకు తిట్టాలి అనిపిస్తే డైరెక్ట్గా తిట్టండి, ఎక్స్పోజ్ చేయాలి అనిపిస్తే డైరెక్ట్గా ఎక్స్పోజ్ చేయండి. నా మాటలను పట్టుకొని మళ్ళీ వీడు వాడు అని చెప్పి నా కౌంటర్లు ఇవ్వటం మీకు చేత కాదు. మీరు చేతికి గాజులు దొడుకొని కూర్చున్నారు, నేనేదో డైరెక్ట్గా వాళ్ళని ఎక్స్పోజ్ చేశా, నేనేదో నా ప్రయత్నంతో వీడియో చేశా. మీకు దమ్ము ఉంటే, మీకు గుద్దాలు దమ్ము ఉంటే మీరు కూడా వీడియో చేయండి, మీరు కూడా వాళ్ళని ఇచ్చేయండి. అంతేగాని నా వీడియో పెట్టుకొని నా వీడియోకి కౌంటర్ ఇస్తున్నారు ఈ దేడిదేవన్న కొడుకులు. వాళ్ళ మీద కాపీరైట్ స్ట్రైక్ వేయాలని ఉంది, కానీ ఒక మాట అన్న, నేను కాపీరైట్ స్ట్రైక్ ఎప్పటికీ నేను ఎవరి మీద అయినాను, ఆ ఒక్క మాట మీద అయితే ఆగిపోతున్నా ఫ్రెండ్స్. చాలా బాధగా అనిపిస్తుంది అనమాట. అది వాడేదే మన వీడియోలు, బతికేదే మన మీద. ఫుడ్ గట్టి మాట్లాడుతుంటే నాకన్నా వాళ్ళకి రీచ్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఎందుకంటే వాళ్ళు ప్రమోట్ చేయించుకుంటుంది నాకే తెలియదు, కానీ రీచ్ ఎక్కువ ఉంటుంది. కానీ మనల్ని తిట్టడం ఇది సభ్యతా సంస్కారం, ఒకసారి ఆలోచించుకోండి అనమాట. ఇక ఆ యదవుల గురించి ఎందుకులే కానీ చెప్తున్నా అనమాట. సో నేనైతే 100% వాళ్ళకైతే సపోర్ట్ ఇస్తా, 100% వాళ్ళు ఏదైనా కానీ ఇది ఉంటా. కానీ నాకు ఉన్నటువంటి డౌట్ ఒకటే, నాన్ వెజ్ అన్నమాట ఎంటకితో కూడా లెక్కలేదు వీళ్ళు. ఇదే కొద్దిగా బాధగా అనిపిస్తుంది అనమాట. లడ్డూలో వ్యాపారం అన్నాడు, నా చెల్లెలు అన్నాడు, నా చెల్లెలకి నాకు ఎంత పొగరు ఉంటుంది అంత పొగరు ఉంటుంది అంటే, మరి నీ చెల్లెళ్ళు నీ మాట అన్నప్పుడు నువ్వు ఎందుకన్నా అని చెప్పి నేనైతే డైరెక్ట్గా అడుగుతున్నా అన్వేషణకి. ఇదైతే డెఫినెట్లీ షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. పాపం అన్ని ఎలివేషన్లు ఇచ్చిండు, అంత వీడియో చేసిండు, అంత సపోర్ట్ చేసిండు, అది ఇది అన్నాడు. కానీ
వీళ్ళైతే ఇంటికితో బరాబర్ అయితే లెక్కేశారు. వీళ్ళైతే వాళ్ళ పచ్చళ్ళ వ్యాపారమే స్టార్ట్ చేయబోతున్నారు అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా అర్థమైపోతుంది. చూడాలన్నమాట ఈ మిస్టరీ ఎక్కడ మొదలు ఎక్కడ ఎండ్ అయిద్దో. అఫోర్డబుల్ ప్రైజెస్ అన్నారు, అంటే ఇప్పుడు 1200 కదా, 600 చేస్తారు, 800 చేస్తారు. నాకు తెలిసి భయంకరంగా ఏమి తగ్గారు, అయ్యే రేట్లు మెయింటైన్ చేస్తారని చెప్పి నేనైతే అనుకుంటున్నా. మారితే బెటర్ అనమాట. ఇక వాళ్ళ మీద ట్రోల్ చేయడం, వాళ్ళ మీద మీమ్స్ చేయడం వద్దు. నిన్న సోషల్ మీడియా మొత్తం ఈ రమ్య గారు చేసినటువంటి ఈ వీడియోనే బాగా స్క్రీన్ లైన్లో అయితే కానిచ్చింది అనమాట. అది చూసాక నాకైతే కొద్దిగా ఆశ్చర్యానికి అయితే గురి చేసింది. అదే చేత్తో ఏందో ల్యాండ్ మాఫియా అంటున్నారు, మా ఊళ్ళో నా దాని మీద వీడియో చేయని చెప్పి సాగొడుతున్నారు రమ్య గారు. దానికి కూడా మీరు ఏదో ఒక రిప్లై ఇస్తే చాలా బాగుంటుంది అనేటటువంటిది నా ఫీలింగ్, నా ఉద్దేశం. ఉంటా ఫ్రెండ్స్. సో మీ కామెంట్ ఏంటి, వీళ్ళ పచ్చళ్ళు మీరు కొనుక్కుంటారా లేదా అనేటటువంటిది డెఫినెట్గా కింద కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వందే మాత్రం చేసిందంటే నమస్కారం.